DFO Cabinet Secretariat Recruitment 2024. So DFO Cabinet Secretariatలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి టెక్నికల్ వేకెన్సీ, ఫీల్డ్ ఆఫీసర్ వేకెన్సీ. సో ఇక్కడ పే లెవెల్ 7 అండి. సో దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ జాబ్ నోటిఫికేషన్, లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ 2024. సో ఇక్కడ క్యాబినెట్ సెక్రటరేట్ డిఎఫ్ఓలో రిక్రూట్మెంట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ త్రూ గేట్ ఎగ్జామ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ స్ట్రీమ్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ పర్టికులర్ డొమైన్లో టెక్నికల్ వేకెన్సీ, లెవెల్ 7 పే స్కేల్, నాన్ గెజిటెడ్ వేకెన్సీ. టోటల్గా 160 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ 21/9/2024. లాస్ట్ డేట్ వచ్చేసి 21st of October 2024 is లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. సో ఇక్కడ సో అప్లికెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ 160 వేకెన్సీ అండి. 160 వేకెన్సీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో టోటల్గా 80 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్లో టోటల్గా 80 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ క్రైటీరియా వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ వయా గేట్ స్కోర్ వచ్చేసి 2022, 2023 లేదా 2024 ఈ పర్టికులర్ వ్యాలిడ్ గేట్ స్కోర్స్. సో గేట్ 2022, గేట్ 2023, గేట్ 2024 ఈ పర్టికులర్ వ్యాలిడ్ గేట్ స్కోర్. సో మంత్లీ ఎన్రోల్మెంట్స్ వచ్చేసి 95,000 per month అండ్ అప్రోచ్ క్రైటీరియా 30 years లోపు ఉండాలి. ఒకవేళ SC, ST, OBC కేటగిరీ అయితే యాజ్ పర్ ద రిజర్వేషన్ క్రైటీరియా 3 years ఓబీసీ రిలాక్సేషన్ ఉంటుంది, 3 years వరకు ఓబీసీ కేటగిరీ వారికి. అండ్ SC, ST, PWD కేటగిరీ అయితే, SC, ST కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు ఈ పర్టికులర్ రెలవెంట్ డిసిప్లిన్లో మీకు డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీరు గేట్ ఈ పర్టికులర్ ఇయర్స్లో 2022 కానీ, 2023 కానీ, 2024 కానీ గేట్ స్కోర్ ఉండి మీకు గేట్ స్కోర్ ద్వారా ఇక్కడ మీకు ఇంటర్వ్యూస్ అనేది జరగడం జరుగుతుంది. మీరు ఎవరైతే అప్లై చేసిన వారికి క్యాండిడేట్ షుడ్ ఆప్ట్ ఎనీ వన్ ఆఫ్ ది సెంటర్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి చెన్నై, గురుగ్రామ్, గౌహతి, జమ్మూ, జోధ్పూర్, కోల్కతా, లక్నో, ముంబై. సో ఈ పర్టికులర్ లొకేషన్స్లో ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది ఆఫ్టర్ ద షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా. సో ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి మీరు హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. 10+2 బీటెక్, వ్యాలిడ్ గేట్ స్కోర్, కాస్ట్ సర్టిఫికేట్, ఇంకా రెలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఎన్వలప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఆర్డినరీ పోస్ట్కి. సో ఇక్కడ అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ 110003 ఆర్డినరీ పోస్ట్ ద్వారా. పోస్ట్ బ్యాగ్ నెంబర్ 001, లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ 110003. సో లాస్ట్ డేట్ టు రిసీవ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21st of October 2024. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఇది అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్ సో సెల్ఫ్ అటెస్ట్ చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నేషనాలిటీ, జెండర్, ఇంకా అడ్రస్, ఇంకా కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, రిలీషన్ అండ్ మ్యారిటల్ స్టేటస్, ఇంకా ఎగ్జామ్ పాస్, బోర్డ్, ఫాలోడ్ బై గేట్ స్కోర్. మీరు గేట్ ఎన్రోల్మెంట్ నెంబర్, ఇంకా గేట్ స్కోర్ కార్డ్ వ్యాలిడిటీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇది డిక్లరేషన్ ఇచ్చాక అన్ని సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇది క్రైటీరియా ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి 21st of October 2024. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. మన ఛానల్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో హ్యావ్ అ గ్లాన్స్ ఆన్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నోటిఫికేషన్ చూస్తున్నట్లయితే క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ చూడొచ్చు. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే గేట్ స్కోర్ ద్వారా క్యాబినెట్ సెక్రటరేట్లో ఆఫ్లైన్ అప్లికేషన్ మోడ్లో మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. అప్రాక్సిమేట్గా 1 lakh per month ఉంటుంది శాలరీ. సో టెక్నికల్ వేకెన్సీ. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.